తినడానికి ఎన్ని కర్రీస్ ఉన్నా సరే ఎండాకాలం వచ్చిందంటే లాస్ట్ 2 ముద్దలకి మనకు ఇలాంటిది పక్కా ఉండాల్సిందే. ఏంటో చూసుకుందామా? వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. ఏంటక్క స్టార్టింగ్లోనే ఏదో చెప్పావు అనుకుంటున్నారేమో. నిజమే కదండి, ఎండాకాలంలో ఎండలు చాలా కొట్టేస్తున్నాయి కదా. ఈ ఎండాకాలంలో మనం కడుపు నిండుగా తినాలి అంటే మనకు ఇలాంటి మజ్జిగ పులుసు చివర్లో 2 ముద్దలు తిన్నా కూడా కడుపు చల్లగా ఉంటుందన్నమాట. దానికోసం నేనైతే ఇక్కడ ఒక పెరుగు ప్యాకెట్ని తీసుకున్నానండి. ఇది కొనుకొచ్చిన పెరుగు ప్యాకెట్, మీరు ఇంట్లో దాంతో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ముందుగా ఆ ప్యాకెట్ పెరుగుని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకు పెరుగు అనేది చక్కగా వాటర్లో కలిసిపోతుంది. లేదంటే అక్కడక్కడ కలిసినట్టుగా కలవనట్టుగా అవుతుందన్నమాట. ఇలా చక్కగా పెరుగులో వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్ని కలిపాక ఇలా పల్చగా కలుపుకున్నానండి. మీరు కావాలంటే కాస్త చిక్కగా కూడా చేసుకోవచ్చు అనమాట. దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలా వేసి సాల్ట్ అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఆయిల్ని వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అందులో 2-3 ఎండుమిర్చి ముక్కలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అందులోకే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలను, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలని అందులోకి వేసుకోవాలి. చివరగా కొంచెమంతా కరివేపాకును, 2 రెమ్మలంతా కరివేపాకును వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్లో 1/2 వరకు పసుపుని వేసుకుంటున్నాను. ఇలా పసుపు కూడా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మనకు పచ్చిమిర్చి బాగా గోలే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనము ఇందాక కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి, ఆ మజ్జిగని అంతా కూడా గ్యాస్ కిందికి పెట్టుకున్న తర్వాత పోపు కాస్త చల్లారిన తర్వాత ఆ మజ్జిగని మొత్తం ఇందులోకి వేసేయండి. ఇలా వేసిన తర్వాత నేను ఇక్కడ పచ్చి ఆనియన్స్ని వేస్తున్నానండి. ఈ పచ్చి ఆనియన్స్ అనేది ఒంటికి చాలా చలువ చేస్తుంది. అలాగే పెరుగు కూడా మనకి చాలా చలువ చేస్తుంది అనమాట. ఎండలు ఇంత ఎక్కువగా కొడుతున్నందుకు మనము ఇలా చల్లగా అన్నంలోకి లాస్ట్ 2 ముద్దల్లోకి ఇలాంటి చల్లచారుని కనుక వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మా సైడ్ అయితే దీన్ని చల్లచారు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా మనకు ఎండాకాలంలో కడుపుని చల్లగా చేసే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.